సమస్తమైన దుర్నీతి నుండి మనలను ఎందుకు విమోచించాడంటే సత్క్రియలు, దేవుని పనుల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం కడుక్కుంటున్నాడు. ఆయన తన పని చేస్తున్నారు గనక ఆయన మీకు స్నానం చేయిస్తున్నాడు యేసుప్రభు రక్తం చేత. మిమ్మల్ని కడిగి ఎందుకు పవిత్రపరుస్తున్నాడు పాపాల నుంచి అంటే ఆయన పనులు చేసిన వారే పాపాల నుండి తొలగింపబడతారు. మర్చిపోకండి ఈ కండిషన్. డబ్బులు ఇస్తే గాని వస్తువు ఎలాగివ్వరో, నీవు తండ్రి పనులలో ఉంటేనే గాని నీ పాపాలు పోవు. పర్వాలేదు దేవా, పాపిని నన్ను క్షమించే. పాపాలైతే ఒక మాట చెప్పేస్తే నీ పాపాలు పోతాయా? నేను శుభ్రంగా ఉండాలి అని ఎవరితో చెప్తావా? సబ్బుతో చెప్తావా? నీళ్ళతో చెప్తావా? నీ మురికి పోవాలంటే ఒడి తోముకోవాలి, కష్టపడాలి. ఉటు నీళ్ళు వేసేసుకుంటే పోదు. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని, ఎవరైతే సత్క్రియలు దేవుని పనులు చేస్తూ ఉంటారో వాళ్ళనే తన కోసము పవిత్రపరుచుకుంటాడు.